సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. అది ఎవరిని లక్ష్యంగా తీసుకుంటే వారు ఏ లోకంలో దాగినా సరే తప్పించుకునే అవకాశం ఉండదు. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత అది శత్రువు శరీరాన్నే కాదు, అతని ఆత్మని కూడా చీల్చేస్తుంది. అలాంటి హస్త్రం ఇప్పుడు ఎక్కడ ఉంది? మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు భూమిని విడిచినప్పుడు ఆ చక్రం కూడా అదృశ్యమైంది. వేదాల ప్రకారం అది ఇంకా భూమిలోనే ఉంది, కానీ దాన్ని చూడగలగడం మాత్రం సాధ్యపడదు. ఇది ఆయుధం కాదు, ఇది కాలాన్ని అధిగమించే శక్తి. అయితే ఈ చక్రం మళ్ళీ బయటికి వచ్చే రోజు ఎప్పుడు వస్తుంది? ఈ చక్రం వెనుక రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడాల్సిందే. అయితే ఈ చక్రం ఎవరు సృష్టించారు? విష్ణుమూర్తి సృష్టించారా, లేక శివుడా, లేదా దేవతల శిల్పి అయిన విశ్వకర్మన? పురాణాల ప్రకారం ఇది శివుడిచ్చిన వరం. ఒకప్పుడు భూమి మీద అధర్మం పెరిగి రాక్షసులు భూమిని చీకటిలా కమ్మేసినప్పుడు దేవతలంతా విష్ణువుని ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు కైలాసానికి వెళ్లి శివుణ్ణి కోటి నామాలతో పూజించడం ప్రారంభించాడు. వేల తామర పువ్వులతో శివుని పూజించాడు. అయితే శివుడు విష్ణువుని పరీక్షించేందుకు ఒక తామర పువ్వుని దాచేశాడు. అప్పుడు విష్ణువు ఒక్క పువ్వు తక్కువగా కనిపించడంతో తన కన్ను తీసేసి శివుడి పాదాల దగ్గర సమర్పించుకున్నాడు. శివుడి పట్ల తాను చేసిన ఆ గొప్ప త్యాగాన్ని చూసి ఆయన ఎంతో సంతోషించి వెంటనే ఒక అద్భుతమైన ఆయుధాన్ని వరంగా ఇచ్చాడు. అదే సుదర్శన చక్రం. ఒక్కసారి ప్రయోగిస్తే క్షణాల్లో శత్రువుని నాశనం చేసే శక్తి. వజ్రంలా గట్టి మధ్య భాగం. ఇది గాలి కంటే వేగంగా తిరుగుతుంది. ఒక్కసారి లక్ష్యాన్ని గురిస్తే అది ఏ లోకంలో దాగినా సరే వెంటాడి చీల్చేస్తుంది. అయితే ఇది శివుడిచ్చిన వరం అన్న కథ మాత్రమేనా? ఇంకొన్ని పురాణ కథల ప్రకారం ఈ సుదర్శన చక్రాన్ని దేవతల శిల్పి అయిన విశ్వకర్మ తయారు చేశాడు అని. అయితే విశ్వకర్మ కథకు ఒక విషయం ఉంది. ఆయన తన కుమార్తె సంజజ్ఞను సూర్య భగవానుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆమె సూర్యుని యొక్క తేజస్సుని భరించలేకపోయింది. అప్పుడు సూర్యుడు తేజస్సుని తగ్గించాలని తన తండ్రైన విశ్వకర్మని వేడుకుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సుని ఓ కొంచెం తగ్గించి ఆ శక్తిని ఉపయోగించి 3 మహా ఆయుధాలుగా తయారు చేశాడు. అవే త్రిశూలం, పుష్పక విమానం, సుదర్శన చక్రం. అలా ఈ చక్రాన్ని విష్ణుమూర్తికి సమర్పించాడని చెబుతారు. మరొక వైపు దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంయుక్త శక్తితో దీన్ని తయారు చేశారని కూడా కొన్ని గ్రంథాల్లో రచించబడింది. ఇది విష్ణుమూర్తి చేత వేళల్లో ఎప్పటికీ తిరుగుతూ ప్రకాశించేది. విష్ణు పురాణం ప్రకారం దీని పరిమాణాన్ని ఇది మారుస్తూ ఉండేది. తులసి ఆకుల్లా చిన్నగా లేదా బ్రహ్మాండం కన్నా పెద్దదిగా కూడా మారగలదు. సుదర్శన చక్రం గోళాకారంగా ఉండేది. అందులో 108 కోణాలు ఉండేవి. ప్రతి కోణం ఒక రాక్షస సంహారానికి చిహ్నం. ఇది యోజనాలు దాటి ప్రయాణించగలదు. ఇది ఆధ్యాత్మికంగా కాలాన్ని సూచించే చక్రం. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఈ చక్రాన్ని విరాట్ రూపంలో చూపించాడు. అప్పుడు సమయం నిలిచిపోయింది. కాలాన్ని ఆపగల శక్తి కూడా విష్ణుమూర్తి వద్ద ఉంది. అప్పుడు గీతాబోధం చేశాడు. శత్రు సంహారానికి మాత్రమే కాదు, సమయాన్ని నియంత్రించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మహాభారతంలో శిశుపాల సంహారానికి శ్రీకృష్ణుడు ఈ చక్రాన్ని ఉపయోగించాడు. శిశుపాలుడు అప్పటికే 100కు పైగా అపరాధాలు చేసిన తర్వాత చివరికి సహనాన్ని కోల్పోయి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో అతన్ని సంహరించాడు. అదే సమయంలో అందరూ భయంతో కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ ఆయుధం ప్రయోగించాక తిరిగి వచ్చేది కాదు. అది ధర్మపరంగా అవసరమైన వ్యక్తిని మాత్రమే సంహరిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాబోధం చేసే సమయంలో సమయాన్ని నిలిపివేసే అనంతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని చూపించాడు. దీనిలో కూడా సుదర్శన చక్రం పాత్ర ఉంది. అది కేవలం ఓ ఆయుధం మాత్రమే కాదు, అది కాలచక్రానికి రూపకల్పన, విశ్వచలనానికి సంకేతం. సుదర్శన చక్రం ద్వారా ఒకే సమయంలో అనేక పనులు చేయగలగడం దీని ప్రత్యేకత. ఇది ఎంత శక్తివంతం అంటే ఒక క్షణంలో మిలియన్ల యోజన దూరాన్ని తిరిగి శత్రువుని ఛేదించగలదు. సుదర్శన చక్రం ఒక భావ్యాయుధం మాత్రమే కాదు, అది మానసిక సంకల్పంతో ప్రయోగించబడే ఆయుధం. శ్రీకృష్ణుడు ఎవరినైనా సంహరించాలనుకుంటే కేవలం తన సంకల్పంతో ఈ చక్రం పనిచేస్తుంది. భగవత్ పురాణం ప్రకారం ఈ సుదర్శన చక్రం 10,000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించే ఆయుధం. ఇది దహించగల శక్తితో కూడా కూడి ఉంది. ఈ చక్రం బ్రహ్మాస్త్రంలా కాకపోయినా దానికంటే భయంకరమైన శక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎంత విస్తృతమైన సైన్యమైనా ధ్వంసం చేయగలదు. ఇంకొక కథనం ప్రకారం
సుదర్శన చక్రం శ్రీకృష్ణుడు గోవర్ధగిరిని ఎత్తినప్పుడు ఆ పైనుంచి వర్షాన్ని అడ్డుకునేలా తిరుగుతూ ఉండేది. ఇది మానవ మేధస్సుకు అతీతమైన శక్తిని కలిగి ఉంటుంది. అది ఎవరూ చూడలేరు, కానీ దాని ప్రభావాన్ని చర్మంపై, మనసుపై, ప్రాణాలపై అనుభవించగలుగుతారు. ఇది తిరుపతి, శ్రీరంగం, కంచీపురం వంటి దివ్యక్షేత్రాల్లో ప్రత్యక్షంగా పూజించబడుతుంది. పూజారులు ఈ చక్రాన్ని ఒక ప్రాణస్వరూపంగా భావించి భక్తితో అభిషేకం చేస్తారు. తిరుమలలో అయితే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి పుష్కర స్నానంలో చివరి రోజు చక్ర స్నానం నిర్వహించబడుతుంది. ఈ రోజు స్వామివారి చేతిలో ఉండే చక్రాన్ని పవిత్ర జలాల్లో మునిగించి ఆ పునీతాన్ని భక్తులకు పంచుతారు. అలాంటిది సుదర్శన చక్రం ఇప్పుడు ఎక్కడ ఉంది అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. మహాభారతం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచినప్పుడు సుదర్శన చక్రం భూమిలో కలిసిపోయిందని భవిష్య కథలు చెబుతున్నాయి. తదుపరి కల్కి అవతారంలో విష్ణుమూర్తి తిరిగి భూమిపై అవతరించబోతున్నప్పుడు ఈ చక్రం భూగర్భం నుంచి వెలికి తీయబడుతుంది. అదే సమయానికి పరశురాముడు, హనుమంతుడు కల్కిని శిక్షిస్తారని పురాణ కథనం. అప్పుడు మళ్ళీ ఈ చక్రం ధర్మాన్ని రక్షించబడడానికి ఉపయోగపడుతుంది. ఇది దుష్ట శక్తులను నిర్మూలించడానికి మాత్రమే కాదు, ఈ సృష్టిలో సమయాన్ని నియంత్రించడానికి, ధర్మాన్ని కాపాడడానికి, భక్తులను రక్షించడానికి ఉపయోగపడే దివ్య శక్తి. సుదర్శన చక్రం గురించి పురాణాల్లో ఎన్నో కథనాలున్నాయి. అన్ని కథల్లో ఒకే విషయాన్ని మనం చూస్తాము. అది ఏమీ కాదు, ఈ చక్రం శక్తి అసాధారణమైనది, దివ్యమైనది మరియు భగవంతుడి సంకల్పంతో పనిచేసే అమోఘ ఆయుధం. ఇప్పుడు మనం చూసినట్లు సుదర్శన చక్రం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి అంత శక్తి ఎలా వచ్చింది, ఎందుకు అది విష్ణుమూర్తికి మాత్రమే చెందింది అన్నది పురాణ ఆధారంగా స్పష్టంగా అర్థమవుతుంది. భవిష్యత్తులో కల్కి అవతారంతో పాటు మళ్ళీ అది ప్రత్యక్షం అవుతుందని మన విశ్వాసం. అయితే ఇది ఒక బలమైన సందేశం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి శక్తికి ఓ బాధ్యత ఉండాలి. శక్తి అనేది దుర్వినియోగం కాకుండా ధర్మాన్ని కాపాడడానికి ఉపయోగించాలి. అందుకే సుదర్శన చక్రం విష్ణుమూర్తి చేతిలో మాత్రమే ఉంది. ఆయనే హరుడు, ఆయనే ధర్మస్వరూపం. సో ఫ్రెండ్స్, ఇది కేవలం ఓ పురాణ గాథ మాత్రమే కాదు, ఇది ఒక మహత్తరమైన సందేశం. ఈ కథ వినిపించడమే కాదు, ఇందులో తత్వాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం ఎంత గాఢమైనదో తెలుసుకోవచ్చు. మీరు మీ థాట్స్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.